భూమాత ఈ పేరు విధంగానే మనకొక హాయినిస్తుంది. మనకొక సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే తాపత్రయం కనపడుతుంది. అలాగే ఒక స్థలం కొనుక్కోవాలన్న ఉద్దేశం కూడా వస్తుంది. ఎందుకంటే 26 సంవత్సరాలకు పైబడి విశాఖపట్నంలోనే కాదు, పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇదొక నెంబర్ 1 బ్రాండ్గా ఎదిగింది. ఒక సంస్థ 26 సంవత్సరాలకు పైబడి మార్కెట్లో ఉందంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనకాల సిబ్బంది కృషి ఉంటుంది, యాజమాన్య కృషి ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి అనేక రకాల వెంచర్స్ ఉంటాయి. ఆ వెంచర్స్ ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంది. అభివృద్ధి చెందిన దానికి తోడు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం చేసినటువంటి ఒక అభివృద్ధి కూడా ఉంటుంది. ఇన్ని ఉండబట్టే ఈరోజు వేలాది మంది కస్టమర్లు భూమాత అనగానే ఈ కళ్ళు మూసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఒక రిటైర్ అయిపోయినటువంటి పర్సన్ బ్యాంకులో కనుక డిపాజిట్ చేసుకుంటే ఆ డబ్బు భద్రంగా ఉంటుంది. కానీ అది డబుల్ త్రిబుల్ అవ్వాలంటే చాలా సంవత్సరాల కాలం పడుతుంది. అలాగే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు తను సంపాదించినటువంటి కొద్ది మొత్తాలని మరి ఎక్కడైనా పెట్టుబడి పెడితే అది రిటైర్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత చేతికి వస్తుంది. కానీ భూమిని కనుక నమ్ముకుంటే భూమి దానికున్న విలువ చాలా రెట్లు పెరుగుతుంది. అందుకనే అంటూ ఉంటారు, మనిషిని నమ్ముకోవడం కన్నా భూమిని నమ్ముకుంటే ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి. అందుకనే ఈరోజు రిటైర్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే మనం మన ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడో ఒక చోట భద్రంగా పెట్టుకోవాలి. ఆ భద్రంగా పెట్టుకున్నది భూమాత మీదే పెట్టుకోవాలి. భూమాత ఈరోజు మనకు అన్నిటినీ కూడా ఇస్తుంది. ఒక తల్లి ఎలాగా పిల్లల్ని చూస్తుందో భూమాత కూడా కస్టమర్ని ఆ విధంగానే చూస్తుందన్న భావన ఈరోజు మార్కెట్లో ఏర్పడింది. విశాఖపట్నం వచ్చేటప్పటికి విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాల కాలం బట్టి కనుక చూసుకుంటే విపరీతంగా డెవలప్ అయింది. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో ఏర్పడింది. కారణం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దానికి తోడు అనుబంధ పరిశ్రమలు అనేక రావటం, అలాగే ఐటీ పరిశ్రమలు రావటం, అనేక తోడు ఈరోజు అన్ని వేలాది మంది నార్త్ ఇండియా నుంచి, సౌత్ ఇండియా మిగతా ప్రాంతాల నుంచి విశాఖపట్నం తరలి రావటం, ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉద్యోగాలకి ఏర్పడటం, స్థలాలకి ఏర్పడటం, అలాగే నివాస గృహాలకి ఏర్పడటం, అపార్ట్మెంట్స్కి ఏర్పడటం. కాబట్టి ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ అవుతుందో దానికి తగ్గ సప్లై కనుక లేకపోతే మరి ఎలాగా ఈ సప్లైని చేస్తున్నటువంటి గొప్ప అనురుచినటువంటి అనుభూతి భూమాతకే దక్కుతుంది. అది కూడా విఎంఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా. ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది అంటే భూమాత నిర్వాహకులైనటువంటి యజమానులైనటువంటి తాళ్ళూరి పూర్ణచంద్రరావు గారు, తాళ్ళూరి శివాజీ గారు. వీళ్ళిద్దరూ చేసినటువంటి కృషి, అలాగే సిబ్బందిని నడిపించిన తీరు, వాళ్ళ అంకిత భావం, అలాగే నిజాయితీ. కస్టమర్లు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి, వాళ్ళు డెవలప్మెంట్ కావాలని కోరుకొని, వాళ్ళు చేసినటువంటి వెంచర్ని చూపించి, ఇదిగో ఈ వెంచర్ ఈ విధంగా డెవలప్ అయింది, మీరు కొనేటువంటి వెంచర్ కూడా రేపు ఇలాగే ఉండబోతోంది అని వాళ్ళు చెప్పే విధానం ఈరోజు కస్టమర్లో ఒక నమ్మకం కలిగిస్తోంది. కస్టమర్లు అంటే కేవలం ఇల్లు కట్టుకునే వాళ్ళే కాదండి, లేకపోతే ఒక స్థలం కొనుక్కునే వాళ్ళే కాదు. ఈరోజు ఒక డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ అనేక రకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఈరోజు ఈ వెంచర్స్లో ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది హాస్పిటల్స్ కట్టడానికి ముందుకు వస్తున్నారు, కొంతమంది మల్టీప్లెక్స్ బిల్డింగ్స్ కట్టడానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు వెంచర్ అనేటప్పటికీ దాని స్వభావం మారిపోయింది. రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ ఒకప్పుడు ఒక ఇండివిజువల్ ప్రభావంగా ఉండేది, ఈరోజు అది ఒక కార్పొరేట్ స్థాయికి ఎదిగిపోయింది. ఈరోజు ఒక ఐటీ పరిశ్రమ ఎలాగే ఎదిగిపోయిందో, అలాగే ఒక సినీ పరిశ్రమ ఎలాగ ఒక ఇండస్ట్రీగా ఎదిగిందో, అలాగే ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీగా ఎదిగింది. కార్పొరేట్ ఇండస్ట్రీగా ఈరోజు ప్రభుత్వం కూడా గుర్తిస్తోంది. మనం పెట్టుబడిని నమ్మకంగా ఉండాలి, అది 10 పెరగాలి, బంగారు కాసులు కురిపించాలి, మన ఇంట సిరి సంపదలు ఉండాలి అంటే
అది ఖచ్చితంగా ఎవరి దగ్గర సాధ్యం అంటే భూమాత అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈరోజు వేలాది మంది తాము 26 సంవత్సరాల క్రితం పెట్టిన పెట్టుబడి ఈరోజు కనుక చూసుకుంటే ఎంతో డెవలప్మెంట్ అయిందని సగర్వంగా చెప్పుకుంటున్నారు. రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఈరోజు మా పెట్టిన పెట్టుబడి చాలా పెరిగింది, మేము ఎంతో అభివృద్ధి చెందాం, మాకు ఒక భరోసా, ఒక నిశ్చింత ఈరోజు భూమాత ఇచ్చిందని వాళ్ళు గర్వంగా చెప్పుకోవడం నా స్వయంగా నేను చూశాను, విన్నాను. కాబట్టి ఇలాంటి భూమాత విశాఖపట్నంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో తమ వెంచర్స్ని వేసుకొని ముందుకెళ్ళటం నిజంగా ఈరోజు ఈ ప్రాంతవాసులకు ఒక గర్వకారణం. అలాగే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఒక నెంబర్ 1 బ్రాండ్గా అది పేరుగాంచింది అంటే అది నిజంగా సంతోషదాయకం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనం పెట్టిన పెట్టుబడి ఎలా ఉండాలి, క్షేమంగా ఉండాలి, లాభంగా రావాలి, ఇది కోరుకునేటువంటి వాళ్ళు భూమాత దగ్గరికే వెళుతున్నారు. ఆ పేరులోనే ఉందండి అమ్మ. అమ్మ మంచితనం, అమ్మ కమ్మదనం, అమ్మ మాతృత్వం, ఇవన్నీ మనకి ఎలా కనపడతాయో భూమాతకి వెళితే ఇవన్నీ మనం అనుభవంలోకి వస్తాయి, అనుభూతిని ఇస్తాయి. కాబట్టి చాలామంది భూమాత అనేటప్పటికీ ఈ సొంత ఇంటి కళని సాకారం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, బంగారు కళని పండించుకుంటున్నారు. కాబట్టి భూమాత 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 అన్న పేరు నిజంగా మనకి ఎంతో ఆనందం, సంతోషం. ఇలాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం, నాకు మంచి మిత్రులుగా ఉండటం, ఒక జర్నలిస్ట్గా నేను ఇది 10 మందికి చెప్పగలటం ఒక సంతోషదాయకంగా భావిస్తూ వీళ్ళు ముందు ముందు మరిన్ని వెంచర్స్ వేస్తూ విజయ పదాన ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.